మీకు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం గురించి మరియు గోమాత యొక్క విలువల గురించి ఒక చిన్న పాట రూపంలో మీకు తెలియజేస్తాను. ప్రకృతి వ్యవసాయమిది పద పదరో రైతన్న, రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మ. ప్రకృతి వ్యవసాయమిది పద పదరో రైతన్న, రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మ. నేల తల్లి రుణము తీర్చ సక్కని సదుపాయమిదే, నేల తల్లి రుణము తీర్చ సక్కని సదుపాయమిదే. పల్లెల నవభారతం జై కిసాను నినాదం, ప్రకృతి వ్యవసాయమిది పద పదరో రైతన్న, రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మ. పశుల పేడ పంచకము తెగులు సంపె మందుగా, మట్టిలోని వానపాము ఎరువు యంత్రమాయగా. పశుల పేడ పంచకము తెగులు సంపె మందుగా, మట్టిలోని వానపాము ఎరువు యంత్రమాయగా. ఎందుకింక పురుగు మందు జీవామృతముండగా, ఎందుకింక పురుగు మందు జీవామృతముండగా. బీపీ షుగరు శుద్ధ గోలి రద్దయిపోతుండగా, బీపీ షుగరు శుద్ధ గోలి రద్దయిపోతుండగా. ఆరోగ్య భారతాన్ని అందుకునే తోవగా, ప్రకృతి వ్యవసాయమిది పద పదరో రైతన్న, రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మ. రాలిన ప్రతి చినుకు చెరువు కుంటలలో నిలువగా, పండేవరి పంట తోడు నవధాన్యాలందగా. రాలిన ప్రతి చినుకు చెరువు కుంటలలో నిలువగా, పండేవరి పంట తోడు నవధాన్యాలందగా. ఎందుకింక పురుగు మందు జీవామృతముండగా, ఎందుకింక పురుగు మందు జీవామృతముండగా. ఆరోగ్య భారతాన్ని అందుకునే తోవగా, ఆరోగ్య భారతాన్ని అందుకునే తోవగా. ప్రకృతి వ్యవసాయమిది పద పదరో రైతన్న, రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మ. ధన్యవాదాలు. మరియు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో గోవులను ఏ విధంగా హింస పెడుతున్నారో, ఆ గోతల్లి ఏ యొక్క తన భావన ఎలా తెలియజేయాలో ఒక యజమాని ఆవును అమ్ముకునే ముందు ఈ ఒక పాట వింటే తప్పకుండా ఈ ఆవును అమ్ముకోడు. ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క పాట రూపంలో మీకు తెలియజేస్తాను. కొడుకా నన్ను కోత కమ్మకురా, కొడుకా నన్ను కోత కమ్మకురా. కన్ను మూసేదాకా కష్టపడతా మీకోసం, కొడుకా నన్ను కోత కమ్మకురా, కొడుకా నన్ను కోత కమ్మకురా. అల్కపీడోళ్ళొస్తారంట, ఎక్కువ పైసలిస్తారంట. పైసలాశకు నన్ను నీవు కట్టి వాళ్ళకప్పగిస్తే, కట్టి కొట్టి పడేస్తారంట, నిల్లు మేత పెట్టరంట. కట్టి కొట్టి పడేస్తారంట, నిల్లు మేత పెట్టరంట. నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా, కొడుకా నన్ను కోత కమ్మకురా, కొడుకా నన్ను కోత కమ్మకురా, కొడుకా నన్ను కోత కమ్మకురా. ఈ విధంగా తక్కువ పైసలకి ఈ యొక్క ఆవులను ఇట్లా అమ్ముకునే వల్ల మన పూర్వంలో ఉండే గోజాతులు ఇప్పుడు అస్సలు కనపడట్లే. నాకు తెలిసి ఒక 5 నుంచి 6 జాతులు మాత్రమే ఇప్పుడు మన సమాజంలో కనపడుతున్నాయి. ఇప్పుడున్న సమాజంలో ఇక్కడున్న వ్యక్తుల్లో ఒక 10 జాతులను నేను చూస్తున్నాను అని ఎవరైనా ఉంటే చేయెత్తగలరు.
ఎక్కువ శాతం చాలా వరకు గోమాతలు కనబడట్లేదు. ఎందుకంటే పోషించే స్తోమత లేకనో లేకుంటే దానిని ఏ విధంగా వాడుకోవాలో ఆ గోమాత విలువ తెలియక అమ్ముకుంటున్నారో తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ గోమాతను కాపాడుకోవాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ఒక్క గోవుతో 30 ఎకరాల వ్యవసాయం చేయవచ్చని మన గురువు శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా ఒక ఆవు ఉంటే ఆవు పాలతో కాదు, తాను ఇచ్చే బయో ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయో అవన్నిటితో కూడా గోవును మనం పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ గోవును అమ్మకుండా దాన్ని యొక్క విలువలను తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు మాలాంటి యువ రైతులను అలానే ప్రోత్సహిస్తూ ఉంటే తప్పకుండా ఇలాంటి ఎన్నో మేము చేస్తాము, చేయగలుగుతామనే ఒక గట్టి నమ్మకాన్ని మేము కలిగిస్తాం సార్. తప్పకుండా. చాలా ధన్యవాదాలు సార్. నేను మా నాన్నగారు శ్రీను గారు ఇక్కడ చిన్నతాండ్రపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాము. ఇంతకుముందు మన విజయరాంగారి దగ్గర నాన్న శిష్యులుగా పనిచేసి అక్కడిని ప్రకృతి వ్యవసాయం నేర్చుకున్నారు. తర్వాత ఆ యొక్క విషయాన్ని కూడా మీకు వివరిస్తాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.